శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో రవి బుధులు, భాగ్యస్థానంలో శుక్రుడు గురువు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ప్రత్యేకించి వ్యాపార అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈవెంట్ మేనేజర్లకు కాలం కలిసి వస్తుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి కాంట్రాక్ట్ తొందరలో ఎక్స్పైర్ అయిపోతుంది, రెన్యూవల్ చేస్తారో లేదో, ఎక్స్టెన్షన్ చేస్తారో లేదో అన్న ఆలోచనలలో ఉన్నవారికి, అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కాలం కలిసి వస్తుంది. ప్రాజెక్ట్స్ ఎక్స్టెండ్ అవుతాయి, ఉద్యోగము కాంట్రాక్టు ఎక్స్టెండ్ అవుతుంది, కాలం కలిసి వస్తుంది. టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సహోదరి వర్గంతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు కాస్తంత నిదానంగా వ్యవహరించండి. హడావిడి పడో, ముక్కుసుడితనమో మీకు ఏమాత్రం పనికిరాదు. వాళ్ళ డిమాండ్సు, మన వ్యవహారము కాస్తంత చూసుకొని నిదానంగా చర్చించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చేయండి. కోర్టులో ఉన్నటువంటి గొడవలు, గందరగోళము పరిష్కార దిశకు చేరుకుంటాయి. మంచి పరిణామాలు ఏర్పడతాయి. ప్రత్యేకించి బంధువులతో మైత్రి కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూల మార్పులు, అనుకూల దిశ వైపు మళ్ళుతాయి. భూముల మీద మీరు పెట్టినటువంటి పెట్టుబడులలో స్వల్పమైనటువంటి చికాకులు, అవకతవకలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అగ్రిమెంట్స్ విషయాలలో, సంతకాల విషయాలలో అప్రమత్తంగా ఉండండి, అటెంటివ్గా ఉండండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి పరిహారం: ప్రత్యేకంగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, ఉద్యోగం లేక సతమతం అవుతున్నాము, నరదిష్టితో బాధపడుతున్నాము అనుకున్నవారు ఏకాదశి తిథి, దాంతోపాటుగా స్వాతి నక్షత్రం కలిసి వచ్చింది ఈ వారము. ఖచ్చితంగా ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళిరండి. స్వామివారి దగ్గర అవకాశం ఉండి పరిచయం ఉంటే పంతులు గారిని అడిగి రక్ష తాడు ఉంటుంది, అది కట్టుకోండి, దాని వలన మంచి జరుగుతుంది. అక్కడ మేము వెళ్ళామండి, మాకు కనపడలేదండి, ఏం ఇస్తున్నట్టుగా అనిపించలేదని అంటే మనం తెలుసుకోలేదని అర్థం. ఈసారి వెళ్ళినప్పుడు అక్కడున్న అర్చకులను అడగండి, వాళ్ళు చేసిస్తామంటే కనుక మళ్ళీ వచ్చి మేము తీసుకుంటామని చెప్పండి. స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసి మరీ ఇస్తారు. ఒక్కసారి ఆ రక్షా తాడు కట్టుకుంటే నరదిష్టి మనల్ని సోకదు. ఏ చీడ పీడ ఏడుపు మన వైపు రావు. ఎవరైనా పని కట్టుకొని ఏమైనా పూజలు చేయించినా వాటి బారిన మనం పడం. ఇది ఒక్కసారి ఆలోచించి మీ అవసరం ఉన్నంత మేరకు చెయ్యండి. అవసరం లేదనుకున్న వాళ్ళు మాత్రం దాని జోలికి వెళ్ళొద్దు. అది ఎవరికైతే అవసరమో వాళ్ళు ఆ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. వృత్తి నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకున్న రుణాన్ని చెల్లించి వేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. దీనికి తగినటువంటి ఏర్పాట్లను కూడా చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.